రైతులకు సరిపడా విత్తనాలు అందుబాటులో ఉన్నాయని, మరో 2-3 రోజుల్లో మిగతా విత్తనాలన్నీ అందుబాటులోకి వస్తాయని జిల్లా పాలనాధికారి రాజర్షి షా అన్నారు. బేల మండల కేంద్రంలో శుక్రవారం పలు విత్తన దుకాణాల్లో ఆకస్మికంగా తనిఖీలు చేశారు. ఈ సందర్భంగా స్టాక్ రికార్డులు, గోదాం నిల్వలను పరిశీలించారు. కలెక్టర్ వెంట బేల వ్యవసాయాధికారి సంధ్యారాణి, తహసీల్దార్ నవాయ్ సింగ్, విస్తరణ అధికారులు నాగేష్ తదితరులు ఉన్నారు. ఈ సందర్భంగా పాలనాధికారి రాజర్షి షా రైతులతో మాట్లాడారు. ఆదిలాబాద్ జిల్లాలో సరిపడా విత్తనాలు అందుబాటులో ఉన్నాయని, రైతులెవరూ అధైర్యపడవద్దని తెలిపారు. ఒకే రకం విత్తనాలపై ఆధారపడకుండా మార్కెట్లో 50 రకాల విత్తనాలు ప్రభుత్వం నుండి గుర్తింపు పొందినవి ఉన్నాయని తెలిపారు. అన్ని రకాల బీటీకు సంబంధించినవేనని తెలిపారు. 2-3 రోజుల్లో మిగతా విత్తనాలు కూడా సరఫరా చేస్తామని చెప్పారు. నకిలీ విత్తనాలు సరఫరా కాకుండా పటిష్టమైన చర్యలు తీసుకుంటున్నట్లు వెల్లడించారు. ఎవరైనా అటువంటి కార్యకలాపాలకు పడితే కఠినమైన చర్యలు తప్పవని హెచ్చరించారు. రైతులు సైతం ఒకే రకమైన విత్తనం కాకుండా అన్ని రకాలను సాగు చేసుకోవడం ద్వారా అధిక దిగుబడులు సాధించే అవకాశం ఉంటుందన్నారు. ఆ దిశగా రైతులు ఆలోచనలు చేయాలని సూచించారు. డిమాండ్ రకం విత్తనాలు సైతం కొరత లేకుండా చూస్తామని హామీ ఇచ్చారు. మాకు 15 ఎకరాలు ఉన్నాయి. 15 ఎకరాలు ఉన్నాయి. 15 ఎకరాల్లో ఎన్ని ఎకరాల్లో రాసి ఏం పెడతారు? మొత్తం 6 ఎకరాలు పెడతారు. ఒక 10 ఎకరాలు 12 కావాలి సార్. 12 ప్యాకెట్స్ కావాలి. ఇప్పటివరకు ఎన్ని ప్యాకెట్స్ మీరు రేపటి ఎల్లుండి నుంచి ఏంటి నుంచి పెట్టుకున్న మీకు 3 ప్యాకెట్స్ ఒకటి బాగా తీసుకుపోతాము. అది రాశి పెడతా మారుతారు. 6 ఎకరాలు వేరే రాశి పెడతా మారుతారు. ఇక్కడ 120 ఇంకా బ్యాలెన్స్ కూడా ఉండాలి. కొంచెం ఎవరో గారు బట్ బాకీ వెరైటీస్ ఏమి వేరే వెరైటీస్ తీసుకుంటున్నారా? రాశి 2 తీసుకుంటే లింకులు పెడుతున్నారు కదా, వేరే తీసుకోవాలి.